చోట కూర్చుని ఉంటే ఏమైనా కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది అనే అభిప్రాయం నాకు కలుగుతూ ఉంది. కానీ ఇది కౌన్సిల్ సమావేశం కాదు. వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండాలనేది ప్రణాళిక చేసుకుంటున్నాము. దానికి మేము ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నామని ముందర పార్టీకి మేము తెలియజేస్తున్నామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అసలు వచ్చే 3వ తేదీ అంటే ఆదివారం రోజు మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర గారు కదిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. దానిలో భాగంగా పొద్దునే 9 గంటలకు తనికల మండలము మరియు 10:30కు నల్ల చెరువు, కదిరికి 12-12:30 మధ్యలో కదిరి రూరల్ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఎక్కడ అనేది రేపు మధ్యాహ్నం వరకు మేమంతా కలిసి డిసైడ్ చేస్తాము. అది పీవీఆర్ గ్రాండ్ కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డ్ లో చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆసరా ప్రోగ్రామ్ కానీ ఉంది. దాదాపు 8 నుంచి 10,000 మంది హాజరవుతారు. ఆ పీవీఆర్ గ్రాండ్ అది మనకు సరిపోతుందా, లేకపోతే మార్కెట్ యార్డ్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకా మేము డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చున్నారు. మున్సిపల్ సభ్యులు, వైస్ చైర్మన్ అందరూ ప్రతి ఒక్కరితో చర్చించి రేపు మధ్యాహ్నం వరకు మేము ఒక ఒపీనియన్కి వస్తాము. కాబట్టి మీరందరూ మీ వార్డుల నుంచి ఓటర్లను పిలుచుకొని వచ్చి మా పెద్దలకు మేము వచ్చే ఎన్నికల్లో ఎలా సిద్ధమైనాము, ముందర పార్టీకి మేము ఇప్పుడు అన్సార్ చెప్పినట్లు వాళ్ళకి ఎట్లా ఉచ్చలు పోయించాలా, మేము ఎలా తయారుగా ఉన్నామనేది ఒక సంకేతంగా మేము తెలపాల్సిందిగా, మరియు ఈ ప్రతి చిన్న విషయము ముఖ్యమంత్రి గారికి తెలుస్తా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే 2 రోజుల ముందు విజయవాడలో నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది. నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అని. అక్కడ నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. నాకు పక్కన పెట్టుకుని పోయి ఒకే ఒక మాట చెప్పినారు, కదిరి ఎలా ఉందనేది ఆయన చెప్పినారు. కదిరి చాలా బాగుంది, మీకు మంచి మెజారిటీ వస్తుందని చెప్పినారు. అంటే కదిరి గురించి ఆయనకి చాలా అవగాహన ఉంది. పులివెందుల పక్కన ఆయన కాన్స్టిట్యున్సీ పులివెందుల పక్కనే కదిరి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తారనేది మేము చెప్పనవసరం లేదు. ఆయనకి చాలా బాగా అవగాహన ఉంది. కాబట్టి నేను ప్రతి ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లకు, మన వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, వచ్చే ఎన్నికల్లో వారికి కౌన్సిల్ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ఎలా చేసుకున్నారో దానికన్నా ఇంకా బాగా చేయాలని. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు కాదు, ఇప్పుడు కౌన్సిలర్లు అయిపోయినారు. వాళ్ళ సత్తా ఏమనేది ఆ వార్డులో తెలుసు. కాబట్టి ఇంకా ఇప్పుడు దానికన్నా ఎక్కువ మెజారిటీ తప్పకుండా తెస్తారని, మరియు నన్ను అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తూ రేపు ఏమన్నాడు జరుగు సమావేశానికి ఎక్కువ మోతాదులో ఎక్కువ సంఖ్యలో ఓటర్లను పిలుచుకొని వచ్చి ఈ పెద్ద మీటింగ్ కి విజయవంతంగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, మరొకసారి జగనన్నని ప్రతి ఒక్కటి తెలుసు. కాబట్టి మీరందరూ ఏమేం చేస్తున్నారు, మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఇంకా ఆయనకి బాగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ, మేము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.